అసలు బిర్యానీ అసలు ఎంత ఈజీ అంటే ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. అసలు ఎంత ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలంటే ఇప్పుడు అంతే కష్టం బాబు. అలా అందరూ ఎవరు చెప్పారు మీకు ఈజీ అని? అసలు బిర్యానీ అసలు మాట కాదు చేయడం అంటే. ఇప్పుడు వీడియో మనం తీయడం ఎంత కష్టమో అంతే కష్టం. వీడియో ఒక ఎడిటింగ్ అని, ఒక రాయడం ఏంటి దాంట్లో రైటింగ్ అండ్ మన దాంట్లో హ్యాష్ ట్యాగ్స్ అని అవని ఇవని ఎన్ని పెడతామో, దాన్ని ట్రిమ్ చేయడము, అసలు వీడియో ప్రతిదీ ఎంత కష్టం పడితే వస్తుందో అంతే కష్టం బిర్యానీ కూడా మన నోటి దగ్గర రావాలంటే. సో మీకు ఇప్పుడు చెప్తున్న బిర్యానీ ఎలా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్ని కట్ చేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి బాగా. చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఆ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. మెయిన్ మనకి బిర్యానీలో కావాల్సింది ఈ ఆనియన్సే, టేస్ట్. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోండి, చాలా బాగుంటుంది బిర్యానీలో. మనం నార్మల్గా వేపేసి కన్నా ఆనియన్స్ ఇలా డ్రై చేసుకుని వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే వేపుకుని తీసుకోండి. చూడండి ఎంత బాగుందో. టిష్కా బిర్యానీ చేసుకుందామా? చేసుకుందాం. నీకు ఇష్టమా బిర్యానీ అంటే? ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా? ఎవరిష్టం ఎక్కువ చెప్పు, నోటితో చెప్పాలి. ఎవరిష్టం? అమ్మ. అమ్మ నిజంగానా? అమ్మ ఇష్టమా బిర్యానీ ఇష్టమా? అమ్మే. ఓ అంత లేదు నీకు బిర్యానీ అంటే ఫేవరెట్ అని నువ్వే చెప్తావు. ఫుడ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉప్పు కారం పసుపు వేసేసి జస్ట్ మ్యారినేట్ చేసుకోండి. కొంచెం కొంచెం వేసుకోండి, జస్ట్ ముక్కకు పట్టడానికి అంతే. యాక్చువల్లీ చాలా ఈజీగా చెప్పాలని నేను చెప్తున్నాను. మనము మామూలుగా బిర్యానీ వండుకున్నప్పుడు మొత్తం అన్నీ వేసేసుకుని అప్పుడు ఫ్రై చేసుకుని కన్నా దీంట్లో ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు తీసిన దాంట్లోనే ఇవి ఉప్పు కారం పసుపు వేసి కలిపేసుకుని దాంట్లో వేసేసుకోవడమే. మిగతావన్నీ తర్వాత వేసుకుందాము. ఫస్ట్ కొంచెం వేపుకోవాలి బాగా, త్వరగా బాయిల్ అవుతుంది. మనం చికెన్ ఇప్పుడు మనం బాగా ఏగితేనే కదా టేస్ట్ బాగుంటుంది. చూడండి ప్రతిదీ అన్ని దాంట్లో వేసేసుకోండి. పీసెస్ కూడా స్మాల్ స్మాల్ పీసెస్ కూడా త్వరగా కుక్ అవుతుందని నేను దీంట్లో వేస్తున్నాను. మనం ఇప్పుడైతే దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. సో దమ్ బిర్యానీకి మనం కర్రీ అంతా సపరేట్గా చేసుకుని అండ్ సపరేట్గా రైస్ అయితే కుక్ చేసుకుంటాం కదా, అలాగే ఇప్పుడు మనం చికెన్ సపరేట్గా చేస్తున్నాను నేను. అది కూడా ఫస్ట్ ఏంటంటే ఇది కొంచెం త్వరగా కుక్ అవ్వాలి అని నేను ఆయిల్లో వేసేసి వేపేస్తున్నాను డ్రై కింద. మరీ డ్రై అయిపోకూడదు, జస్ట్ కొంచెం తినేలాగా గ్రేవీ జ్యూసీలాగా ఉండేలాగే తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రైస్లో వేసినప్పుడు మనకు డ్రై కింద ఉంటుంది, తినడానికి అవ్వదు. ఇప్పుడైతే బాస్మతి రైస్ తీసుకుందాం. ఆ గ్యాప్లో బాస్మతి రైస్ వచ్చేసి నేను కొలత హాఫ్ ఏమో నార్మల్ బియ్యం తీసుకున్నాను, మనం తినే డైలీ రైస్, అండ్ బాస్మతి రైస్ రెండు హాఫ్ తీసుకున్నాను క్వాంటిటీ. చూపిస్తున్నాను చూడండి. మన ఇంట్లో బియ్యం ఇదంతా సోనా మసూర్ బియ్యం ఇవి. అలాగే ఒక కప్ మొత్తం, ఇప్పుడు మనం కప్ మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు మీరు. నేను ఇప్పుడైతే ఇది సోలా అంటారు కదా, తవ్వ సోలా అలా మెజర్మెంట్స్ అన్నమాట. ఇది వచ్చేసి సోలా, అదొక కప్పు ఇదొక కప్పు పోసాను చూడండి. ఇప్పుడు సోలా అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బియ్యం అవి ఇవి కలిపి. మళ్ళీ హాఫ్ ఇవి మొత్తం 3 సోలాలు పోసాను బియ్యం నేను ఇప్పుడు చేసేది వచ్చేసి ఒక 4 మెంబర్స్కి వస్తుంది బిర్యానీ. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో చేసుకోండి. బియ్యం బట్టే ఇప్పుడు బిర్యానీ అవుతుంది. బాగా అన్నీ మొత్తం కలిపేసుకుని బియ్యము ఇప్పుడు బాగా కడిగేసుకుందాము. బిర్యానీకి మొత్తం కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి తీసుకోండి. మసాలా మెయిన్ కదా మనకి బిర్యానీ బాగుండాలంటే టేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ధనియాలు జీలకర్ర, మళ్ళీ ఇవి లవంగాలు యాలక్కాయలు ఇవన్నీ మనం దాల్చిన చెక్క ఇవన్నీ వేపేసుకుని పౌడర్ తీసుకుని ఒక జార్లో స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు ఇది నెక్స్ట్ చూపిస్తాను వీడియోలో. ఇదంతా అప్పుడే అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఎగిపోయినాయి తీసేస్తున్నాను చూడండి. నేను మరీ డ్రై అయ్యేలా వేపేయలేదు, తీసేసి పక్కన పెట్టుకోండి. ఇది నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేయండి. అదే ఆయిల్ మనం నెక్స్ట్ యూస్ చేస్తున్నాము, ఏది వేస్ట్ అవ్వదు ఆయిల్.
నేను ఇప్పుడు మీకు చూపించినట్టుగానే యూస్ చేయండి. ఇదైతే సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ చూడండి ఎంతవరకు కుక్ అయిందో. హాఫ్ కుక్ అవుతే చాలు, మనకి మిగతా హాఫ్ అంతా మనకి ఇప్పుడు బిర్యానీలో కుక్ అయిపోతుంది. జస్ట్ అక్కడ వావ్ లిషి ఎంత మంచి కలర్ వచ్చేసింది చూడు కదా. ఇప్పుడే తినేస్తావా? ఇంకా కాసేపు ఉండి తినేద్దాం. కాసేపు ఉండి తినేద్దాం. అవునా? రైస్లో వేసేసుకుని రైస్ వేసేసుకొని తినేద్దాం. ఇప్పుడు చూడండి కరివేపాకు, పుదీనా, కొన్ని అవన్నీ మొత్తం కావాల్సిన మొత్తం స్పైసెస్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ వేపేసిన ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకోండి. మెయిన్ బిర్యానీలోకి నిమ్మకాయ ఉండాలి టేస్ట్. సో గింజలన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే చూడండి నేను డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అన్నాను కదా, గరం మసాలా పౌడర్, అది పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఇవన్నీ కావాలి. కారం బాగుండాలి, కారం ఉంటేనే టేస్ట్ బిర్యానీ చాలా బాగుంటుంది. అండ్ మనం కర్డ్ వేసుకుంటే ఆ గ్రేవీ, ఆ జ్యూసీనెస్ ఎక్కువ వస్తుంది అనమాట, బిర్యానీ సాఫ్ట్నెస్. లిషి మన ఇద్దరం కలిపేద్దామా? అల్లం పేస్ట్ వేసేస్తున్నాను నేనే. నువ్వేమేస్తావు? ఉప్పు వేస్తా. ఉప్పు వేస్తావా? ఓకే. చూడు నీకు ఇచ్చేస్తున్నాను, ఉప్పు కారం అన్నీ వేసేయి. వేసేస్తా. ఏమేస్తుంది ఇప్పుడు? ఉప్పు, తర్వాత కారం వేస్తున్నా. ఇప్పుడు పసుపు వేసేయమ్మా లిషి. వేసేస్తున్నా. రెండు స్పూన్లు వేసావా? ఓకే, కలర్ఫుల్ బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కలిపేసుకుందాం. నిమ్మ చెక్కలు పిండేద్దామా? గట్టిగా పిండే రిషి. ఓకే, పిండేస్తున్నా. గరం మసాలా నువ్వు వేసేస్తావు లిషి గరం మసాలా? వేసేస్తా, నాకు ఇష్టం గరం మసాలా. అవునా? ఎన్ని స్పూన్లు వేస్తున్నావు లిషి? ఎన్ని స్పూన్లు వేసావు? 3. ఇప్పుడు నేను పెరిగేసేస్తున్నా. తింటావా లిషి పెరుగు? తినాలి పెరుగు, చాలా మంచిది హెల్త్కి. ఈ సమ్మర్లో చాలా చాలా మంచిది. ఇంకా తినాలి. పెరుగు తిన్నా. కర్రీలో తింటాం కదా, బిర్యానీలో తింటాం. బిర్యానీలో, కర్రీలో, బిర్యానీలోనే వేసుకుంటాం. మొత్తం కలిపేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకుని మొత్తం మ్యాష్ చేసేసుకుని ఇప్పుడు మనం చూడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. వేగించిన ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ ఫుల్గా వేసుకుని వేపేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని హాఫే వేసుకుందాం, హాఫ్ పక్కన పెట్టుకుందాం. లిషి నీకు కనిపిస్తలేదా నుంచున్నావు? కనపడతలేదమ్మా. బిర్యానీ ముక్కలన్నీ వేసే రిషి. వేసేస్తున్నా. లెగ్ పీసులు అన్నీ వేసాయి. వేసేస్తున్నా. చిన్న పీసులు వేస్తున్నావు, లెగ్ పీస్ వేసి వేసేసింది. నేను కూడా వేసేస్తున్నా. ఉప్పు కారం అన్నీ పట్టించేసుకుందాం. నేనైతే 3, 2 పట్టేసుకున్నాను. నువ్వేని పట్టుకున్నావు? 1. వావ్, చాలా బాగుంటుంది కదా లెగ్ పీసులతో దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ. గట్టిగా చెప్పు. దమ్ బిర్యానీ. వావ్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ కలిపేసుకుంటున్నాం. ఇప్పుడు ముక్కలన్నీ పట్టించేసుకుందాం. ఓకే, కలిపేసుకుందాం.
చూడండి ఇలా అయితే కలిపేసుకోండి. ఇలా మొత్తం మ్యాష్ చేసుకుని ఒక గంట అయితే పక్కన పెట్టుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోండి. మ్యాగ్నేట్ చేసేసుకోండి. ఇలా పక్కకైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బాస్మతి బియ్యం అన్నీ కడిగేసుకున్నాం కదా. ఇలా మనం 3 వంతుల బియ్యానికి 4 వంతులు వాటర్ కరెక్ట్గా పోసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతాయి. నేనైతే 4 వంతులు కరెక్ట్గా పోసానండి. 3 సార్లు బియ్యానికి 4 సార్లు వాటర్ అయితే యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా అయితే కుక్కర్ పెట్టేసుకుందాం. బాగా మిక్స్ చేయండి సాల్ట్. ఇప్పుడైతే మనం కుక్కర్ పెడదాం. పక్కన అయితే బాండ్లు పెట్టేసుకుందాం. దీంట్లో కూడా కావాలంటే ఆ బాస్మతి రైస్లో మనము హోల్ స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. అన్నీ మనము దాల్చిన చెక్క అవన్నీ వేసుకోవచ్చు. ఘాట్ ఎక్కువ అవుతుందని ఇంకా దాంట్లో ఏమీ వేయలేదు, సరిపోతుందని. ఇందాక చూపించాను కదా ఆయిల్ మళ్ళీ యూజ్ అవుతుందని, ఇప్పుడు దాంట్లో పోసాను చూడండి. ఇప్పుడు ఆయిల్ అదే బాండ్లీ పెట్టుకొని ఇప్పుడు అవన్నీ స్పైసెస్ దాంట్లో వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఆకు, బిర్యానీ ఆకు అన్నీ మొత్తం, లవంగాలు, యాలక్కాయలు అన్నీ బాగా వేగాక అప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. కొన్ని పెప్పర్ వేసాను నేను, మిరియాలు వేసాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు చిట్పట్లాడాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అవన్నీ వేసుకోండి లైట్గా. అవన్నీ కొంచెం వేగాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుందామా లిషిక? వేపుకుందాము. నెక్స్ట్ ఏం వేస్తున్నాం మనం? పుదీనా. నెక్స్ట్ ఏం వేద్దాం? లెగ్ పీస్లు. వావ్, నీకు బిర్యానీ కావాలా? నాకేం చెప్పావు మరి? అమ్మ ఇష్టమా బిర్యానీ ఇష్టమా అంటే? బిర్యానీ ఇష్టం. మళ్ళీ లాస్ట్ బిర్యానీ టైంకి వచ్చేసింది బిర్యానీ అని. ఇప్పుడు డాడీ ఇష్టమా అమ్మ ఇష్టమా? డాడీ. అవునా? డాడీ ఇష్టమా బిర్యానీ ఇష్టమా? బిర్యానీ. అయ్యో బాబాయ్ రిషిక, నువ్వు భారీ ఉన్నావు. అమ్మమ్మ కొత్త డాడీ ఇష్టం. చూసారా, ప్రతి ఒక్కరికి బిర్యానీ అంటే ఫేవరెట్. దాన్ని ఈజీగా చూపిస్తున్నాను చూడండి. అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఈజీగా తింటారు, ఇష్టంగా తింటారు. మెయిన్ మొత్తం కలపండి, బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం మగ్గే వరకు. ఇంత లెంతీ వీడియో అని ఎవరు స్కిప్ చేయొద్దు. చూడండి, మొత్తం అంతా వీడియో చూస్తేనే తెలుస్తుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కూడా బట్ తినడానికి చాలా బాగుంటుంది కదా, టేస్టీగా. సో ప్రతి ఒక్కరు ట్రై చేయాలి ఇలాగా. ఈ గ్యాప్లో మనం, అది మగ్గే గ్యాప్లో మనం జ్యూస్ తాగుదామా అందరము? చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్ తాగుదామా లిషిక? తాగుదాము. అవుతే అమ్మమ్మని పోసేమను, షుగర్ కేన్ జ్యూస్ తాగేద్దాం. పోసేద్దాం, ఇద్దరం కలిపి పోసేద్దాం. ఓకే అమ్మమ్మ. వావ్, చాలా బాగుంటుంది కదా. తాగేద్దామా అందరం? తాగేద్దాము. దేనికి మంచిది షుగర్ కేన్ జ్యూస్? బ్లడ్ బాగా పడుతుంది. ఈ వేసవికాలం చాలా బాగుంటుంది. రేపు తీసుకోవచ్చు. మేము చాలా రేపు కూడా తీసుకుందామా? సరే, ఎప్పుడు తాగేద్దామా? తాగేద్దాం. నువ్వు టేస్ట్ చేసి చెప్పాలి, ఓకే, ఎలా ఉందో. కలర్ ఎంత బాగుందో కదా. ఐస్ వేయకుండా తీసుకోవాలి. ఈ వేసవికాలంలో చెరుకు రసం చాలా బాగుంటుంది. ప్రతిరోజు అబ్బాయి అయితే వస్తాడు, ప్రతిరోజు తీసుకుందాం, తాగేద్దాం. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. సూపర్.
ఇలా ఇలా తీసుకుంటే చూడండి మగ్గిపోయింది గ్యాప్లో కూర అంతా. మనం కొంచెం తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. అది లేయర్లో వేయాలి కదా అంతా కర్రీ. మనం ఎప్పుడూ మన కింద బాండ్లీ పెట్టేది అది ఎప్పుడూ దలసరగా ఉండాలి బాండ్లీ. ఇది వచ్చేసి కొంచెం లైట్గా ఉంది, అంత హెవీగా లేదు బాండ్లీ వచ్చేసి. కిందంతా మాడిపోతుంది. కావాలంటే కూర అంతా కింద వేసేసి పైన లేయర్లో రైస్ అంతా వేసేసుకోవచ్చు. నేను అంటే తీసేసి పైన లేయర్లో వేద్దామని ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎలా వేసుకోవాలో రైస్. రిషి రైస్ అంతా వేసేద్దామా? వేసేద్దాం. వావ్, చూడు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. బాస్మతి బియ్యం, సోనా మసూర్ బియ్యం పర్ఫెక్ట్గా చక్కగా తయారైపోయింది. రైస్ అంతా వేసేసుకున్నాం. లెగ్ పీసుల పైన అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు మనం సరిగ్గా సర్వ్ చేసుకుని తీసిన గ్రేవీ పీసులు వేసేసుకుందాం. సర్వ్ చేసేసుకుందామా? వేసేసుకున్నాం. నువ్వు కూడా సర్వ్ చేసే గరిటె పట్టుకొని. నీకు వచ్చా బిర్యానీ చేయడం? వస్తుంది. ఇప్పుడు పుదీనా వేసేసుకుందాం. వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేపుకుని పెట్టుకున్నాం కదా, ఇక్కడ వేసేసుకుందాం. రిషి ఆనియన్స్ వేసేద్దామా? వేసేసాం. వేసేసాం. దమ్ బిర్యానీ సూపర్. దమ్ బిర్యానీ సూపర్. చూసిపోతుంది. మూత పెట్టేద్దామా? 15 నిమిషాలు బాగా కుక్ అవనిద్దాం స్లోలో పెట్టేసుకుని. వావ్, రెడీ. అమ్మో, ఇద్దరం తెచ్చి పెట్టేసాం. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుందామా? వద్దు, ప్లేట్లు పెట్టుకోదామా? అమ్మమ్మ ఫస్ట్ నాకు పెట్టు. అవునా, నీకే పెడతానమ్మా బంగారం. మొత్తం కొంచెం కలిపేసి పెట్టేస్తాను. లెగ్ పీసులు అన్నీ వచ్చేలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. నీకు పెద్దది వేసేస్తానే లెగ్ పీసు. నీకు ఇష్టమమ్మా? బెంగళూరులో తిన్నావా? తిన్నా. అవునా, అమ్మ చేస్తుందా? చేస్తుంది. ఓ, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో రిషి కదా. మన ఏ కలరు యాడ్ చేయలేదు దాంట్లో అసలు. ఎంత కలర్ఫుల్గా ఉంది అయినా కదా 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 కదా. చూడు అక్కడ కలర్ వేసావా నువ్వు? దాంట్లో ఫుడ్ కలర్ వేసావా? వేయలేదు. ఎంత న్యాచురల్గా ఉంది కదా. చాలా మంచిది, ఇలాగే తినాలి. కలర్ ఏది యూజ్ చేయకూడదు ఫుడ్లో, మంచిది కాదు కదా కలర్ వేసుకుంటే రిషి. మామూలు వేసుకుంటే మంచిది. మామూలుగానే వండుకోవాలి. కారం కలర్ ఉంది కదా, మళ్ళీ పసుపు కలర్ ఉంది కదా, అవి రెండు యూజ్ చేయాలి. ఓకే, సూపర్గా ఉంది. చాలా సూపర్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆనియన్స్ వేసేసుకుని, నిమ్మకాయ వేసేసుకుని, క్యారెట్ పీస్లన్నీ వేసేసుకుందాం. అన్నీ వేసేసావా లిషి? ఏం వేసావు నువ్వు? క్యారెట్, నిమ్మకాయ, ఇంకా ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాం. తినేద్దామా? వావ్, ఎంత బాగున్నాయో. వావ్, నిజంగా చాలా బాగున్నాయి. ఫస్ట్ నాకు ఇవ్వా, నాకు కావాలి లెగ్ పీస్. లేదు లిషి పాప, నేను తినేస్తాం ఫస్ట్. సూపర్ సూపర్. ఎమ్మిగా ఉంటుంది. అవునా, టేస్టీ ఫస్ట్. తిని చూసి చెప్పేయమ్మా ఎమ్మి ఎలాగుందో. సూపర్గా ఉంది. బాగుందమ్మా.
బాయ్ బాయ్. బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్